విశాఖలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఒక యాప్ని కొత్తగా నిన్నే ప్రారంభించడం జరిగింది. హోమ్ మినిస్టర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో పోలీసులందరూ కూడా పాల్గొన్నారు. ఒక అవగాహన కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ఎక్కించుకోవాలంటూ హోమ్ మినిస్టర్ అండ్ అదేవిధంగా సిపి గారు కూడా మీడియాతో మరెన్నో విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులందరూ కూడా జ్యోతి ఆవిష్కరణలో పాల్గొన్నారు. మరెన్నో విషయాలు ఈ యాప్పై వాళ్ళు మాటల్లో సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆ షార్ట్ ఫామ్ లో అస్త్రం అంటే ఆయుధం. ఈ ఆయుధం దేనికి ఉపయోగపడుతుందంటే అస్త్రం ASTRAM అస్త్రం. ఇప్పుడు మన ట్రాఫిక్ సడన్ గా ఒక రూట్ జామ్ అయిపోయింది. అప్పుడు పబ్లిక్ అప్పటి వరకు పోలీస్కి తెలియదు. ఆ పబ్లికే ఆ అస్త్రం యాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈ ఫలానా రోడ్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పబ్లిక్ ఈ రూట్ ద్వారా టెంపరీగా రాకూడదు, వేరే రూట్ డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు మిగిలిన అస్త్రం యాప్ యూజ్ చేస్తున్న పబ్లిక్కి ఆ యాప్ ద్వారా డైరెక్షన్ వస్తుంది. మీరందరూ ఈ రూట్ టెంపరీగా తాత్కాలికంగా అవాయిడ్ చేయండి, ఫలానా రూట్ తీసుకోండి అని అడ్వైస్ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు త్వరలో ఆనరబుల్ CM సార్ ప్రోగ్రామ్ ఉంది, 21st ఆనరబుల్ PM సార్ ప్రోగ్రామ్ ఉంది. మన అందరికీ తెలుసు రెగ్యులర్గా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి చుట్టుపక్కల జిల్లాల నుండి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుండి బాడీ ఆర్గన్స్ ఇక్కడ బెంగళూరు వెళ్తుంది, హైదరాబాద్ వెళ్తుంది, చెన్నై వెళ్తుంది. అటువంటి కేసెస్లో గ్రీన్ ఛానల్ తయారు చేయడానికి కూడా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ VIP ప్రోగ్రామ్స్లో గ్రీన్ ఛానల్ తయారు చేయడానికి ఆనరబుల్ PM సార్ కోసం, CM సార్ కోసం, గవర్నర్ సార్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన దేశంలో బెంగళూరు తప్ప ఏ నగరంలో ఈ అస్త్రం యాప్ పబ్లిక్ కోసం పబ్లిక్ యూజ్ చేయడం లేదు. మన వైజాగ్లో, వైజాగ్ is the second city after Bangalore in the entire country where not only police but also public will also use this app for సో విజయవాడలో ఇది ఇనాగ్రేట్ అయింది, కానీ విజయవాడలో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మేము పోలీస్ ఆల్ 3 వింగ్స్ క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్తో పాటు పబ్లిక్ కోసం కూడా ఇది ఓపెన్ చేస్తున్నాం. సో దట్ మాకు ముఖ్యం వచ్చేసి పబ్లిక్ ప్రజాసేవ. సో పబ్లిక్ దానివల్ల చాలా బెనిఫిట్ పొందుతారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. ఇప్పుడు అస్త్రం ఈ యాప్ డెవలప్ చేసిన ఆ కంపెనీ తిరుమలరావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకొక శ్రీనివాస్ గారికి, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అస్త్రం యాప్ గురించి కొంచెం PPT ద్వారా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫైన్ పడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరు మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ ఆపారు, ట్రాఫిక్ పోలీస్ మరి చలనా కట్టమన్నారు, ఇదేమీ కదా, డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వాళ్ళకి చలనం కూడా జనరేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా, ప్రజల వైజ్ గా కూడా ఇది ఒక మంచి ఫ్రెండ్లీ యాప్. ఇది ఇప్పటికి ప్రస్తుతానికి మన పబ్లిక్ వాడుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. యాప్ ద్వారా మనం రావాలి అంటే యాప్ స్టోర్ నుంచి రావాలి అనుకుంటే కనుక ఇది ఈ అప్రూవల్కి ఏదో ఒక 3 months టైం పడుతుంది. ఈ 3 months టైంలోని కూడా అస్త్రం టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ రెండు కూడా ఒక ట్రైనింగ్ ప్రొసీజర్, ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక కంప్లీట్ పిక్చర్తో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి డెఫినెట్గా పబ్లిక్ యూసేజ్ చేసే విధంగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసిన. ముఖ్యంగా ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం కాదంటే, ఇక్కడ మేము కూర్చునే వాళ్ళని చెప్పే వాళ్ళమే, చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వెనకాతల.
మా ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా మా ఏసీపీలు, మా ఉన్న డీసీపీలు కానీ, మా సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కలగాలి. డెఫినెట్గా ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళు. నేను కూడా ఇంకొకటి విషయం, నా అబ్జర్వేషన్ అండ్ మై సజెషన్, మనకేమవుతుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డైరెక్ట్ ఇప్పుడు ఒక గ్రీన్, ఒక రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, నెక్స్ట్ ట్రాఫిక్ దగ్గర కూడా సేమ్ రెడ్, అంటే ఆ ఇంటిగ్రేషన్ అన్నది ఒకటి ఎక్కడో మిస్ అవుతుంది. సో ఇంతకు ముందు అలా ఉండేది. ఇక్కడ డెఫినెట్గా ఎలా ఉందంటే ఇప్పుడు మనకి మూవ్ అవుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఫ్రీ అవుతుంది, మూవ్మెంట్ అవుతుంది. కానీ ఒక్కసారి మనం రెడ్ సిగ్నల్ దగ్గర పడ్డామా, మళ్ళీ ఇంకా 4-5 సిగ్నల్స్ కూడా రెడ్ సిగ్నల్ దగ్గర రాగాల్సిందే. సో అది ఎక్కడో చిన్న ఇంటిగ్రేషన్ అన్నది మిస్ అవుతుంది. సో అది ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని కూడా మీరు ఒకసారి ఓకే నా ఇంప్లిమెంట్ ఇన్ వైజాగ్ ఆల్సో. ఓకే, సో అదొకటి నా సజెషన్, నా అబ్జర్వేషన్ కూడా. ఇవన్నీ కూడా ఒకసారి బ్యారేజ్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా కొంచెం మేము ఈ టైం టు ఈ టైం వెళ్ళగలం మా ఆఫీస్ కాన్సెప్ట్ నుంచి మర్చిపోయి మన ట్రాఫిక్ క్లియర్ అయింది అన్న మంచి కాన్సెప్ట్లోకి వైజాగ్ ప్రజలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Officers, and then gather all the data first, and then build the history of traffic congestion and all, so that our data anta predictions ki and simulations ki ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ 3 months నుంచి సో ఇప్పుడైతే మనకు టెలిగ్రామ్ బోర్డ్స్ ద్వారా ట్రాఫిక్ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ దాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 months లోపల వీ కెన్ ఆల్సో ఇంట్రడ్యూస్, మీరు ఆ వీడియోలో చూసినట్టు ఒక మొబైల్ యాప్ కూడా ప్లే స్టోర్ అకౌంట్లో ఉంటుంది, అథెంటిక్ పోలీస్ అకౌంట్లోనే. సో దాన్ని ప్రజలు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ అవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ దే ఆల్సో దట్ టైమ్ దే కెన్ ఆల్సో బి ఏబుల్ టు రిపోర్ట్ ఎనీ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్, సో దట్ యూనిఫైడ్గా కొలాబరేటివ్గా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. So that is the brief about Astram app, and then thank you very much Mr. Medungar, and then for giving us this opportunity. I think this will definitely help Vizag city in improving it further. 1 minute.